तो सिम्हाद्री मूवी में क्या ही ट्विस्ट एंड टर्न्स आ रहे हैं बॉस, क्या ही ट्विस्ट एंड टर्न्स आ रहे हैं। मैं अभी एक्साइटेड हूँ इस सीन के लिए। तो ये है पोस्ट इंटरवल सीन हो चुका है, ये उसके बाद का सीन है। अब इसको नाम मैं मतलब सीन देखने के बाद इस सीन का नाम क्या है वो मैं डिसाइड करूंगी, क्योंकि मेरे को मूवी पता ही नहीं है, राइट। सो अभी फ्रेश स्टार्ट। हेलो ना मोनाली नायको, वेलकम टू माय चैनल नखे वाली मोना। और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल। సో లెట్స్ గో। అక్కడ రాంభూపాల్ వర్మ గారు అని ఉండేవారు తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. पापा को मिस करती है अभी भी। అయ్యో అయ్యో బాబోయ్, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్యే. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుండా ఉంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని बता रहा है उसको। ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. इसने भी ज्यादा, इसका पति भी ज्यादा कर रहा है। మనిషి పేరెత్తారంటే ചേട്ടാ കുറച്ചു വെള്ളം. ये ऐसे क्यों कर रहा है? नाटक क्यों कर रहा है फिर व्हील चेयर वाला? కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి వంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోబ గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టుకి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూప్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? ये तो जोर से क्यों बात कर रहे थे फिर? మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ రోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. ఏం లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. जानता नहीं इनको, वाट लगा देगा. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా? నువ్వు గోక గోకుతారయ్యా. అబ్బా, కొద్ది లెఫ్ట్ రారా. సమ్మగుంది, కొద్ది స్లో స్లో. రైట్ 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 రా. चालाक, बाप रे, मंदिर जैसे जगह पे ये इंसान कैसे जा सकता है? నమస్కారం అండి. రేయ్ పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ
పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు ఇది భగవంతుడి హారతి. అన్న నిప్పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు, తల దించుబే. బాలన్ సార్ ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తలదించు. నీ గురించి తెలీదు, వదిలే. తలదించు, దించు, వదిలే ప్లీజ్. అన్నా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రా వాళ్ళ. అమ్మా पकड़े गए वो तुम. ఏంటి సింహాద్రి? చూడు అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికంటే అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడుద్ది. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. नाटक नाटक नाटकी की तक कमी है. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ కంట్రోల్. తలుపులు నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాలు. Why there are no subtitles all of a sudden? అంటే అన్న ఇప్పుడు మరి Oh no, why there are no subtitles all of a sudden? ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు. ఒరే, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా. ఏమండోయ్ ఏమండోయ్ ఎందుకు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్య బాబాయ్, అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే. డ్రామాలు ఆడుతున్నావా? అరే తలుపులు, నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు, అలా చూడద్దమ్మా, నీకు దండ పెడతాను, అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో, చెట్టు పడుకు నువ్వు పెస్తాడు తల్లి. అమ్మో దత్తరగర చూడద్దమ్మా. పడిపోతున్నాను, పడిపోయాను. అమ్మో. ఓకే, నా పీడ వదిలించుకోవడానికే కదండి. కాదండి, వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. and there's no subtitles, but బాధ పెట్టడం anyways with expression I could understand a bit. ఏంటిది? నిజంగా జబ్బుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం.
అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్, ఓ పేషెంట్, ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. ఓకే, ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. సింహాద్రి, సింహాద్రి, అమ్మో అమ్మో అమ్మో, అలా చూడండి. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. అయ్య బాబాయ్, తడికేంటి ఇలా స్టడీ అయిపోయింది? నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళ? అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ లేచిపోదామా? లేచిపోదామా? లేచిపోదామా అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని. అరే यार, why there are no subtitles? Shit, what did he say? Why is it so emotional? ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని. Okay, ఈ రోజు let me decode. When you married her, at that time you did not have this kind of thought. You as a father are reacting like this, so same way his father must have reacted in the same way. Okay, I guess. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్ళు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. So now it's your daughter, you can understand the pain. I think he's saying the same thing. మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. ఏమంటాయ్, టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్ళైంది నాన్నని చూసి. He's taking her back there. పెద్దయ్య దగ్గర మనం ఎంతంటే అంతే. మనకు I guess ఎక్కడ నొక్కాలు. that is happening. కడుపును పుట్టలేదని మాట గాని ఆ ఇంటికి టోటల్ మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను. చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరే, ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరుస పెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. Oh my God, they both are in love with each other. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంతక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? మీటర్ చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట. చేయని. అబ్బా వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట.
మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో అరగంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది Oh God, वो भी तेल लगा क्या? కాలు పైకెత్తమ్మా అది That is going to hurt him. తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివే. చినగంజాం పెదగంజాం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నూరుపేట నరసరాపేట సత్తెనపల్లి పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? No spell. కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. Oh God! Oh God! How is he even controlling? ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అబ్బా. అయితే దగ్గరకు వచ్చావు. Is he saying tears of joy it is? ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే కాస్త కూడా గౌలి కూడా చెక్కలు కూడా దోమలు కూడా యూసఫ్ కూడా God! How is he even... Shit! ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. God! How did he even control? అవునరా తలుపులు ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? ఏంటి దీంతోనా? Stand up! Finally! Oh God, okay. This scene was beautiful, but after a half video, there were no subtitles at all, okay? So, but I could understand by emotions. Because her father hit him. जब उसने I love you बोला, तो उसने ये बोलने की कोशिश की, इसके पापा को, तेरे बीवी के पापा को कैसे लगा होगा जब उसने ऐसे घर छोड़ के तेरे साथ भाग के शादी की. जब तेरी बेटी की बारी आई तब तेरे इमोशंस जाग गए. जब उसकी बेटी ने, तो वो ऐसे बिहेव करेंगे ही ना एंड ऑल. तो इसलिए वो मान गए शायद पापा से मिलने आ रहे हैं एंड वो आ रहे हैं शायद. एंड इसके बीच में ही सारी चीजें, वो ट्रेन वाला जो सीन है जो फ्लैशबैक में आपको दिखाई दिया, इट इज ऑल हैपनिंग इन बिटवीन. बट they are not brother sisters, they are in love with each other. So when this both are in love with each other, why did he try to commit to that girl जो हमने पहले देखा था, चट्टा. ठीक है, तो ये मेरे लिए अभी कंफ्यूजन क्रिएट कर रहा है कि इधर है तो इधर क्यों कनेक्ट करने की कोशिश की, बिकॉज दैट इज रॉन्ग देन. ओके, सो बहुत सारी चीजें अनफोल्ड हो जाएगी शायद नेक्स्ट सीन में. एंड बहुत सी चीजें ना बोलते हैं ना कि इवन इफ देयर इज नो सबटाइटल्स, इमोशंस आपके दिल को रीच कर देता है, नहीं पहुंच जाता है, उस तरीके का है वो. सो या मेरे को बहुत सी चीजें इमोशनल वे में समझ में आ गई. एंड टॉकिंग अबाउट Junior NTR, he was so gupu earlier, nahi? Cutie kind of, you know, young teenage features, you know, those teenage features I could see in him. What do you feel about him? Do let me know in the comment section below. This was my reaction. जितना हो सके like, comment, share से भर दो guys. हो सके तो super thanks भी देना, मेरे चैनल की ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी फर्क नियाले सा